శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నుంచి శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం అనేటువంటిది నేను చదివి మీకు వినిపిస్తానండి. రోజుకి కొన్ని పేజీలు చొప్పున చదువుతానండి. మీరు విని ఆనందించండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం. ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తి ఒక క్రీడా విలాసం. జగత్ సృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలనా స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప, పరాపశ్యంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి నారాయణులకు శిరసు వంచి సరస్వతీదేవిని వ్యాసమహర్షిని అభినూతించి పురాణం ప్రారంభించాలి. నైమిసారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి, మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణు కథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్ని భక్తి శ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా నీ జ్ఞాన ఆనందాలను పొందాము. ఇంకా ఇప్పుడు పావనాలలోకెల్లా పావనము, అనాయాసంగా భుక్తి ముక్తిప్రదము అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు. సౌనకాది మహామునీశ్వరులారా అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్రసారము పరమ పావనము దేవీ భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంత వరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేది. ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి, గాఢ కల్బిషత మనస్సులకు పొద్దుపుడుపు వినిపిస్తాను. సూత మహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరెవరు విన్నారు? ఏమేమి ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు? మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అనే ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. 18 పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణం, భుక్తి ముక్తి ప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిన్ మహారాజు ఒక ముని శాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీ భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైని దేవి యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా ధరించాడు. దివ్య రూపధరుడై దేవీ సాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమగతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్ణి అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవీ భాగవతం. ఈ దేవీ గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలా మలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒక రోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు. వారికి ఇంకా ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ సర్వతీర్థ
సర్వ దాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధా సారాన్ని అందించాడు. దీని రవ్వంత గ్రోలితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు, వంశాలు అజరామరం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చును. మానవులైతే చాలు, అందరూ వినవచ్చు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపి వా సదా సేవ్యం దేవి భాగవతం నరైః. దేవి నవరాత్రాలలో నవాహయజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన పాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సులతో గాని తీర్థ సేవలతో గాని రకరకాల దానాలతో గాని యజ్ఞయాగాదులతో గాని లభించని పుణ్యఫలం ఈ నవాదీక్షతో లభిస్తుంది. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవి మఖం, దేవి యజ్ఞం అన్నారు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్మహాదేవిని హేమ సింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం ఎంత అంతా కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం పొందుతాడు. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని గాని, శ్లోక భాగాన్ని గాని, ఒక పుటను గాని, పుటలో కొంత భాగాన్ని గాని నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారీ భయం, మరణ భయం సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ భూత ప్రేత పీడలన్నీ దేవీ భాగవతం పేరు చెబితే చాలు దిగ్దగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషాలతో విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అటమటించిన వసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు లభిస్తాయి, రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గొడ్రాళ్ళు సంతానవతులవుతారు, దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు. వారికి ఏ కష్టము ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అపజయమనేదే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణీపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమపూజ్యుడు అవుతాడు.
శ్రీ స్కాంద పురాణం మానసఖండం శ్రీ దేవీ భాగవత మహాత్యం అధ్యాయం 1. సూతుడు ఇలా చెప్పేసరికి శౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సూత మహర్షి, సమంతకమణి అన్నావు, ప్రసేనుడన్నావు, శ్రీకృష్ణుడన్నావు, అపవాదు అన్నావు. ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజెయ్యి అని అభ్యర్థించారు. సూతుడు సరే అని వివరించాడు. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుడిని ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. అతడిచ్చిన సమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు. ఆ సందర్భంలో అతడు సమంతకమణిని గురించి అందరికీ వివరించాడు. దాన్ని సూర్యుడు బహుకరించాడని, రోజుకి 8 బారువుల బంగారం ప్రసవిస్తుందని, రోగపీడలను తొలగిస్తుందని చెప్పాడు. అందరూ విని ఆనందించి అభినందించి పంపించారు. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం ఆ మణిని మాంసం ముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది. ఆ సింహాన్ని భల్లూకరాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్లిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు. మణి కోసం ఆశపడి ఎవరో అపహరించారని విలపించాడు. అది ఆ నోటా పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది. ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్లి ప్రసేనుడిని అన్వేషించాడు. మృతదేహం కనిపించింది. దాని పక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. అటుపైన భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నాడు. పౌరులనందరినీ అక్కడే ఆగిపోమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి ప్రవేశించాడు. మణితో క్రీడిస్తున్న బాలుణ్ణి చూశాడు. ఆ మణిని అందుకోబోయాడు. దాది చూసింది, భయపడి అరిచింది. జాంబవంతుడు గుహలోపలి నుంచి ఒక్క దూటును వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు. 3 నవరాత్రుల కాలం ఘోర యుద్ధం సాగింది. గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు 12 రోజుల పాటు వేచి విసుగొత్తి ద్వారకకు వెళ్లిపోయారు. జరిగిందంతా అందరికీ చెప్పారు. పౌరులు తలకొక రకంగా భావించారు. సత్రాజిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుణ్ణి పోగొట్టుకున్నామని విలపించారు. వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది. ఎంతగానో దుఃఖించాడు. బంధువులందరూ శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖం నుంచి కోలుకోవడం ఎలాగా, మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురు వెళ్లి నమస్కరించి తెచ్చి ఆతిథి మర్యాదలు జరిపాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేసి, ఏమిటి కారణం, అదోలా ఉన్నావు, చింతావ్యాకులితంగా కనపడుతున్నావు, చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగిందంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు, ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నాను. చాలా రోజులు గడిచిపోయాయి. మా వాడి జాడ తెలియడం లేదు. దీనికి ఏమైనా ఉపాయం చెప్పు మహానుభావ అని వసుదేవుడు ప్రార్థించాడు. వసుదేవా, దిగులు పడకు, జగదంబికను ఆరాధించు, వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది. మహర్షి, ఎవరో ఆ జగదంబిక, ఆవిడ ప్రభావం ఏమిటి, ఎలా ఆరాధించాలి, నువ్వు కృపామూర్తివి, వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు. వసుదేవ, క్లుప్తంగా చెబుతాను, ఆలకించు. దేవి మహిమ అనంతం, ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానంద స్వరూపిణి, నిత్య సత్య పరాత్పర, ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. మధుకైటభుల బారి నుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణా కటాక్ష మహిమయే. ఈ సంసార బంధానికి బంధ ముక్తికి కారణం
ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యా స్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహ దీక్షతో దేవీ భాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి ముక్తి అనేది తంగేటి జున్ను. నారద, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెబుతాను విను. దేవకీదేవికి 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టు 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్ళు విలపించింది. అప్పుడు ఒక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలను చెయ్యి అని అభ్యర్థించాను. గర్గుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిల్లో పరుండబెట్టాలి. ఈ పని చెయ్యవలసింది మీ ఆనక దుందుబియే, వసుదేవుడే. అందుకని ఆడ శిశువును నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యం, దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందిట. గర్గుడు మధురకు వచ్చి జరిగిందంతా నాకు వివరించాడు. మా దంపతులం ఎంతో సంతోషించాం. ఆ తరువాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి. నారద, అప్పటికప్పుడు మళ్ళీ దేవీ మహిమను గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవీ భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోక పురాణ శ్రవణం చేయించు. వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించారు. ప్రథమ స్కందంలో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కందాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపించాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. విశ్లధితాంగుడై నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడుగా గుర్తించగలిగాడు. భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్ల మీద పడ్డాడు. ఇదండి ఈనాటి మనం వినేటువంటి దేవి పురాణం అండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని ఇలాంటివి పురాణాలు వినాలంటే మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం